ఈ మధ్యకాలంలో క్రెడిట్ బ్యూరోస్ ఆర్బీఐ ఒక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలందరూ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతా ఉన్నారు. వీళ్ళ భారం పెరిగిపోయింది, భవిష్యత్తుకి చాలా ప్రమాదం అని హెచ్చరిస్తూ బ్యాంకుల మీద కొన్ని కంట్రోల్స్ తీసుకొచ్చింది. బట్ దీనిలో ముఖ్య పాత్ర ఎవరిదంటే మనదే. మనకి ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు, ఏదైనా చేయాలనుకున్నప్పుడు డబ్బులు చేతుల్లో లేవు, వెంటనే ఈఎంఐలో కన్వర్ట్ చేసి తీసేసుకుందాం అని ఒక ఆలోచన వచ్చింది. దాంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాగే బ్యాంకులు, ఫినాన్షియల్ సిస్టమ్స్ ఏం చేస్తున్నాయంటే, ఓకే మీరు అప్పులు తీసేసుకోండి, ఈఎంఐలో ఈజీగా ఇస్తున్నాం, ఈఎంఐ ద్వారా మీరు అన్ని కొనుక్కోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆశ పెడతా ఉన్నారు. మనం దానికి లోన్ అయిపోయి మునిగిపోతా ఉన్నాం. సో ఫైనల్గా జరగబోయేది ఏంటంటే, జీవితం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఈఎంఐల జీవితంగా మారబోతోంది. సో దీని ద్వారా ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చి ఆఖరి పరిస్థితి వస్తుందా అని అనిపిస్తుంది. సో ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇస్తున్నారు కదా అని ఇల్లు కొనుక్కోవడం, ఆఖరికి డాక్టర్ దగ్గర పోవడం, టీవీ కొనుక్కోవడం, బండి కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, బంగారం ప్రతిదాన్ని కూడా అప్పుతో చేసేసుకుని ఈఎంఐ కన్వర్షన్ చేసి ఈఎంఐ జీవితంగా మారుస్తూ ఉన్నారు. ఇది ప్రమాదకరం. అందరూ ఆలోచించి అప్పుల నుంచి బయటపడేలా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.